శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క మాటను మన జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. దేవుని బిడ్డలారి, ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయం మరి ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే శ్రేష్టమైనటువంటి 2 ఆధ్యాత్మికమైనటువంటి తలంపులు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి తలంపు ఏంటంటే, యెహోవా నీకు ఆధారమగును. జీవితంలో మనం ఎందరో మీద ఆధారపడుతూ ఉంటుంటాం. మనం అనుకుంటాం మరి మన యొక్క అవసాన దశలో మన బిడ్డలు మనకి ఆధారం అనుకుంటాం. లేకపోతే భార్య భర్త మీద ఆధారపడ్డట్టుగానే మరి భర్త కూడా భార్య మీద, అలాగా మనుషుల్ని ఆధారం చేసుకుంటాం. వారే మనకి అక్కడికి వస్తారు అని చెప్పేసి అనుకుంటాం. కానీ జీవితంలో సమాజంలో మనం గమనించినట్లయితే కొంతమంది మాత్రమే మరి వారు అనుకున్న రీతిలో, వారు ఆశించిన రీతిలో ఆధారం అవుతారు. మరి కొందరి జీవితంలో అయితే ఎవరినైతే ఆధారం అవుతారో అనుకుంటారో, ఎవరైతే వారే పెద్ద వయసులో కావచ్చు, బిడ్డలు కావచ్చు, వారు అన్ని విధాలు కూడా అండగా ఉంటారు అనుకుంటారు. కానీ ఉండనటువంటి పరిస్థితులు ఎందరో జీవితాలు, ఎన్నో కుటుంబాల్లో ఉన్నాయి. కానీ మనం దేవుణ్ణి ఆధారం చేసుకుంటే, దేవుని మీద మనం ఆధారపడితే దేవుడు మనల్ని ఎన్నడూ కూడా ఎక్కడ కూడా విడిచిపెట్టడం. అందుకనే జ్ఞానటువంటి సొలొమోను ఈ వచనంలో ఈ మాట జ్ఞాపకం చేశాడు, యెహోవా నీకు ఆధారమగుతాడు అని. దేవుడే నీకు ఆధారం అయ్యి నిన్ను ఆదుకుంటాడనేటువంటిది మొదటి తలంపు. రెండవ తలంపు ఏంటంటే, నీ కాళ్ళు చిక్కుబడుకున్నట్లు. భూమి మీద అపవాదైనటువంటి వాడు అనేక రకాలైనటువంటి అస్త్రాలు మన మీద ప్రయోగిస్తుంటాడు. అనేక చిచ్చులు, అనేక రకాలైనటువంటి ఉచ్చులు మనకి పెడుతూ ఉంటాడు. మనల్ని ఎక్కడ పట్టుకోవాలో, ఏ విధంగా పట్టుకోవాలో అనేటువంటివి పక్షుల కొరకు ఉచ్చులు, వేటగాడు ఎలాగా పక్షులను పట్టుకోవటానికి ఏ విధంగా ఉచ్చులు పన్ని ఉచ్చుల్లో పడులీతిన పక్షుల కొరకు వేటగాడు కాచుకున్నట్లుగా అపవాది కూడా అనేక రకాలైనటువంటి ఉచ్చుల్ని మనల్ని బంధించడానికి, మన కాలు చిక్కుపడేటట్టుగా చేయటానికి అనేక రకాలైనటువంటి ఉచ్చులు పెడుతుంటాడు. అనేక రకాలైనటువంటి బలహీనతలు, అనేక రకాలైనటువంటి వ్యసనాలు, అనేక రకాలైనటువంటి అపవాది సంబంధమైనటువంటి కుయుక్తులతో కూడినటువంటి ఉచ్చులు వాడు పెడుతూ ఉంటాడు. కానీ దేవుడు ఆ ఉచ్చుల్లో మన కాలు పడిపోకుండా, ఆ బలహీనతల్లో మనం పడిపోకుండా దేవుడే మనల్ని కాపాడుతాడు అనేటువంటిది రెండవ తలంపుతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడే మనకు ఆధారమైనప్పుడు, దేవుని మీద మనం ఆధారపడ్డప్పుడు ఈ లోక అపవాదైనటువంటి వాడు కావచ్చు, లేకపోతే మనం నమ్మిన వారు, మనం ఎవరి మీదైతే మనం ఆధారపడ్డామో వారు మనల్ని విడిచిపెట్టినా, ఒకవేళ మనకి హాని తలపెట్టాలనుకున్నా, అభ్యంతరాలు, ఆటంకాలు కలిగించాలనుకున్నా కానీ దేవుడు మనల్ని కాపాడుతాడు. మన ఇంటివారు మనకి హాని తలపెట్టాలనుకున్నా, లేకపోతే మన స్నేహితులు, మన బంధువులు, మన కొలీగ్స్ మనల్ని అభ్యంతరం పెట్టాలని, ఆటంకపరచాలని అనేక రకాల ఉచ్చులు, పన్నాంగాలు పన్నినప్పటికి కూడా దేవుడు మనల్ని కాపాడగలిగినవాడు. అట్టి దేవుని మీద ఆధారపడదాం, అట్టి దేవుణ్ణి ఆశ్రయం కోరుకుందాం, ఆయన వైపు చూద్దాం. ఇదిను టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్నటువంటి మనందరం కూడా గ్రహించాల్సింది, దేవుని మీద ఆధారపడటం నేర్చుకుందాం, దేవుని వైపు చూడటం నేర్చుకుందాం. దేవుడు మనల్ని కాపాడుకుంటాడు. దేవుడు అన్ని పరిస్థితుల్లో కూడా సంరక్షిస్తూ నడిపిస్తాడు. అట్రీతిగా
ఈ ఉదయకాల సమయంలో మనలందరిని కూడా దేవుడు అనేక రకాలైన అపవాది యొక్క ఉచ్చుల నుంచి కాపాడుతూ సంరక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నాయన, జీవగల మా రక్షక, మీకు వందనాలు. శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా నాయన మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమే ప్రభువా, మేము ఎవరిని మీద కూడా ఆధారపడటం అనేటువంటిది మేలు కాదని, మేమెవరిని మీద కూడా దేవా వారి మీద నమ్మకం ఉంచడం అనేటువంటిది దేవా క్షేమం కాదనేటువంటిది అనుభవపూర్వకంగా భక్తులు జ్ఞాపకం చేశారు. దేవా నిజమే, యెహోవా మీద ఆధారపడమని జ్ఞాపకం చేస్తున్నాడు. మీ మీద ఆధారపడ్డప్పుడు దేవా మా కాలు చిక్కును పడకుండా కాపాడుతావని చెప్పేసి దేవా జ్ఞానిటువంటి సొలొమోను జ్ఞాపకం చేశాడు. ఈ ఉదయం నా తండ్రి, ఎందరైతే ప్రభువా అయిన వారిని నమ్మి, బిడలు నమ్మి నాయన బంధాల మీద ఆధారపడి దేవా భంగపరచబడ్డారో, దేవా విడవబడ్డారో, నిందలు మోస్తున్నారు, కన్నీళ్లు ఆహారం అయిన అయా వేదన చెందుతున్నవారు అట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటికైనా నాయన దేవ మనుషుల మీద బంధాల మీద ఆధారపడటం కంటే మీ మీద ఆధారపడటం అనేటువంటిది అది ఆశీర్వాదం అనేటువంటిది వారు గుర్తెరుగుతున్న తండ్రి దేవా, మరి కలిగించేటువంటి ప్రతి చిక్కుల నుంచి, ప్రతి ఉచ్చుల నుంచి నాయన మీ బిడ్డలు తప్పించబడలాగున, కాపాడబడలాగున మీ కార్యం వారి పట్ల మీరు జరిగిస్తూ సహాయం చేయండి. ఏ ఉదయం నాయన అనుదిన ఆహారం చూస్తున్నా ప్రతి బిడ్డ కొరకు, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, వారిని మీరు దర్శించండి. వారి ప్రతి అవసరతలు తీర్చిన ఆయన, వారి పనుల్లో, వారి ప్రయాణాలు, వారి బాధ్యతలు మీరు తోడుగా ఉండి ఈ దినమంతా నాయన వారికి, వారి కుటుంబాలకు, వారి బిడ్డలకు దీవెనకరంగా, మేలుకరంగా, నెమ్మదికరంగా మీరు అనుగ్రహించి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థనకి సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.